చిట్టిబాబు గారు. అయితే మనం ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు, మీరు అడ్వకేట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చిట్టిబాబు గారు చెప్తున్నట్టుగా అసలు రాత్రి 1 గంటలకు ఆ షో ఏంటి, దాని మీద అనవసరంగా అల్లు అర్జున్ అక్కడ రావడం ఏంది, అల్లు అర్జున్ వచ్చినా కూడా ఒక హీరో అయినటువంటి చెప్పుకొని అసలు అతను రావడానికి ప్రికాషన్స్ కూడా ప్రభుత్వం ఎలాగ చేయలేదని, కేవలం ఇప్పుడు అతను రాకతోనే అక్కడ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఒకసారిగా అక్కడ గుమ్మికూడతో ఒక క్రౌడ్ ఏర్పడడంతో పోలీసులు కూడా దాని మీద సరైన బందోబస్తు చేయలేకపోయారని చెప్తున్నారు. దీనిపై మీరే ఎలా విశ్లేషిస్తారండి? ఇది పూర్తిగా సామాజిక బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అండి. వాళ్ళు సినిమాల్లోనే హీరోలు, నిజ జీవితంలో జీరోలు. వీరికి ఎటువంటి సామాజిక బాధ్యత ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు దేవుళ్ళు అనుకుంటారా వీళ్ళు? ఇవాళ సినిమా టికెట్లను కూడా ఇష్టారాజ్యం గట. వాళ్ళు ఒకప్పుడు అది ఎన్టీ రామారావు గారి సినిమా కానివ్వండి, చంద్రమోహన్ గారి సినిమా కానివ్వండి, అది సెన్సేషనల్ హీరో సుమన్ గారి సినిమా కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కానివ్వండి, ఒకటే ధరలో సినిమా ఉండేది. అది లో బడ్జెట్ హై బడ్జెట్ తేడా ఉండకపోయేది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరించి దానికి ధనవర్షం కురిపించేవాళ్ళు. ఇవాళ వీళ్ళు ఇష్టమైన ధరలు పెంచుకొని ఇష్టమైనప్పుడు షోలు వేసుకొని ఇవాళ ఏంటండి, ఒక తల్లిని కోల్పోవడము, ఆ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండడము. ఇంతవరకు ఈ విషయము వీళ్ళు నిజమైన హీరోలు అయితే వీళ్ళకి ఈ విషయం ఎందుకు తెలియలేదండి? ఇంతవరకు ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది తెలియదు, ఆ తల్లి మరణించింది తెలియదు. వీళ్ళు హీరోలు అండి. ఈ చెత్తగాల సినిమాలు మనం చూసిన అవసరమా అండి? సప్పుడొక సినిమాలు నిషేధించి పడేయాలి అసలు. ఇవాళ గనుక ఇదే రోజు వెంటనే అల్లు అర్జున్ గారు వారి కుటుంబంతో సహా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ బాబుకు ఎంత డబ్బైనా వెచ్చించి ఆ అబ్బాయిని కాపాడకపోతే అల్లు అర్జున్ కుటుంబాన్ని హైదరాబాద్ లో ఉండనియకుండా తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీ కేర్ఫుల్ చెప్తున్నా. ఒకసారి వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు ఒక విషయం, వినోద్ కుమార్ గారు ఒకే ఒక నిమిషం. సమాచారం ఇచ్చి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుని రావాల్సినటువంటి బాధ్యత లేదా అల్లు అర్జున్ మీద? అటువంటి సామాజిక బాధ్యత ఉండకూడదు అతనికి. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు ఒక మాట నేను చేర్పదలుచుకున్నాను. దాంట్లో ఆ బాబు కూడా చనిపోయాడండి. ఇప్పుడు మనకు సమాచారం వచ్చింది ఏంటంటే ఆ బాబు శ్రీతేజ్ కూడా చనిపోయాడు. శ్రీతేజ్ కూడా ఇప్పుడే చనిపోయినట్టు మనకు వార్త అందింది. కాకపోతే ఇప్పుడు మనం బాబు గారు ప్రభుత్వము అల్లు అర్జున్ గారు ఆ టైంకి వస్తారని ప్రభుత్వం కళ్ళగంటదండి. ముందస్తు సమాచారం ఇచ్చి తగిన భద్రత కోరవలసిన బాధ్యత సామాజిక బాధ్యత అల్లు అర్జున్ గారిదండి. వారు కాదండి, ఆ బాధ్యత థియేటర్ యాజమాన్యాది. భద్రత ఏర్పరచమని అడిగారా చిట్టిబాబు గారు? సినిమా కుటుంబం అని చెప్పి ఎన్కేస్ కచ్చుకోవడం మంచిది కాదని మీరు చాలా విషయాల్లో పర్మిషన్ ఇచ్చింది తప్పు. ప్రభుత్వం ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం తప్పు. ఒక్కరు మాట్లాడండి, ఎవరో ఒకరు మాట్లాడండి. మీ ఇద్దరి మధ్య ఏదైతే మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నాం అది మెసేజ్ మనం ఎట్లా ఇచ్చింది పర్మిషన్? చిట్టిబాబు గారు అట్లా కాదు, మనం ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా అవసరం ఉందా సార్? మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి వినోద్ కుమార్ గారు, మీ వాయిస్ బాగా కట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెట్ చూసుకోండి. షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది వాస్తవం. అల్లు అర్జున్ గారు రమ్మని అనుమతి ఇవ్వలేదు కదా. ఎస్, అది చెప్పండి. కానీ మీ వాయిస్ మీ ఫస్ట్ మీరు బాబుకు చికిత్స కోసం ఎంత ఖర్చైనా వెచ్చించాలి. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఖర్చు కానీ అన్ని వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ ఓకే, అవన్నీ చేస్తారు. చిట్టిబాబు గారు వినోద్ కుమార్ గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీరు ఆగితే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టిబాబు గారు అదే కరెక్టే. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చిట్టిబాబు గారు ప్రతి సినిమాకి ప్రతి హీరో ఎప్పుడైనా వస్తారు. వచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాటు చేస్తుంది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ చిట్టిబాబు గారు ఒక మాట వినండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక మాట వినండి.
ఆ అబ్బాయికి ఏదైతే మీరు ఆరోగ్యానికి సంబంధించి మీరు చెప్తున్నారో దవాఖానా ఖర్చులు భరించాలి, అల్లు అర్జున్ భరిస్తాడు, థియేటర్ యజమాని భరిస్తాడు, అదంతా బాధ ఎవరికి కూడా లేకుండా ఆ చిట్టిబాబు అని ఆ కుర్రాడు కూడా శ్రీతేజ కూడా ప్రాణాలు విడిచిపెట్టేశాడు. శ్రీతేజ కూడా చనిపోయినట్టు మనకు ఇప్పుడు వార్త అందింది. ఇప్పుడు ఎవరికి అల్లు అర్జున్ గారికి కానీ ఇంకా ఎవరెవరికి యాజమాన్యాలకు కానీ ఎవరు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకేదైతే ప్రభుత్వం కానీ రాత్రిపూట 1 o'clock పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నది? అది 300